పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగడం, తారిక్ బౌలింగ్ వేస్తున్న తీరుపై కొందరు బహిరంగ విమర్శలు చేస్తుండటంతో ఈ విషయం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. తారిక్ బౌలింగ్ స్టైల్ను ఎలా ఎదుర్కొనబోతున్నారంటూ టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సూర్య చాలా కూల్ గా సమాధానమిచ్చారు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయని, అలా అని ఆ ప్రశ్నలను వదిలేయమని సూర్యకుమార్ చెప్పారు. సొల్యూషన్ కోసం కొత్తగా ఆలోచించాలని, మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలని, ఆ ప్రకారం హ్యాండిల్ చేయాలని, ఇప్పుడు తాము కూడా అదే చేస్తామని చెప్పాడు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చాలా భిన్నంగా ఉండొచ్చని, అలా అని అతని బౌలింగ్ కు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని సూర్య కుండబద్దలు కొట్టాడు. అలాంటి బౌలర్లు, అలాంటి బౌలింగ్ యాక్షన్స్ ఎదుర్కొనేందుకు తాము ఇప్పటికే ప్రాక్టీస్ చేశామని, ఎలా ఎదుర్కోవాలో అలానే ఎదుర్కొంటామని సూర్యకుమార్ యాదవ్ మీడియాకి తెలిపారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ను ప్రాక్టీస్ చేయడం హైలైట్ గా నిలిచింది. అభిషేక్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యకుమార్ ఇలా బౌలింగ్ చేశారు. ఈ పాక్ బౌలర్ బౌలింగ్ యాక్షన్ కొత్తగా అనిపించొచ్చని, కానీ టీమిండియా బ్యాటర్లు ఆ బౌలింగ్ యాక్షన్ ను అర్థం చేసుకుని భారీ షాట్లు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పాక్ టీం ఉస్మాన్ తారిక్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కాగా తన ప్రత్యేకమైన స్టాప్ అండ్ పాజ్ సైడ్ ఆర్మ్ యాక్షన్ తో ఈ హాఫ్ స్పిన్నర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు 4 T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తారిక్ 11 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్కు 6 పరుగుల కంటే తక్కువ ఎకానమిక్ రేట్తో రాణిస్తున్నాడు. మొత్తంగా 42 T20 మ్యాచ్ల్లో 70 వికెట్లు తీశాడు.